జై శ్రీరామ్. అయోధ్య శ్రీరాముని జన్మభూమి, హిందువుల మూలాలకి నిదర్శనం. శ్రీరాముని జన్మభూమి మందిరంలో శ్రీ బాలరాముని దర్శనం చేసుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. అయోధ్యలో స్టే గురించి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదా ధర్మశాలలు కూడా ఉంటాయి. ఇక్కడ అరౌండ్ 800 నుంచే అలా ఉంటాయి. నేనైతే ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే కట్టారు. ఇదిగోండి ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన డార్మెటరీస్ అండ్ పైన అయితే రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఇందులో నేను బుక్ చేసుకున్నాను. ఒక పర్సన్కి 500 అయితే ఛార్జ్ చేస్తారు. ఇదిగోండి లోపల అయితే ఇలా ఉంటుంది. మొత్తం చాలా నీట్గా అయితే ఉంది, కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు కదా. అండ్ లగేజ్ పెట్టుకోవడానికి కూడా కింద లాకర్స్ అయితే ఇస్తారు, కీస్ అన్నీ ఉంటాయి, మనం లాక్ చేసుకోవచ్చు మన లగేజ్ అవన్నీ. ఇదిగోండి ఇదే. అండ్ ఒక ఫ్యాన్ కూడా ఉంటుంది. నేను బైక్ మీద వచ్చా కాబట్టి మొత్తం అవన్నీ అలా వేసేసా. పదండి ఇప్పుడు మనం శ్రీ బాలరాముని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్దాం. ఎండ అయితే చాలా ఎక్కువే ఉంది, బట్ పర్లా రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి అండ్ చాలా నీట్గా ఉన్నాయి రోడ్స్ అన్నీ. అండ్ పోలీసులు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఎక్కడికక్కడ అసలు ఆర్మీ వాళ్ళు అయితే ఫుల్గా ఉన్నారు. ఇటువైపు అయితే పార్కింగ్ ఉంది. కారులో ఎవరైనా వచ్చిన వాళ్ళు అయితే పార్కింగ్కి సపరేట్గా ఒక ప్లేస్ అయితే అలాట్ చేశారు. వాష్రూమ్స్ అన్నీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇదే దారిలో మనకి తాగే మంచినీరు కూడా ఉన్నాయి. చాలా ఫుల్ కూలింగ్ అయితే ఉన్నాయి వాటర్ కూడా. అండ్ ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది దేవస్థానానికి సంబంధించిన హాస్పిటల్, చాలా పెద్ద హాస్పిటల్. దీనికి కొంచెం ముందునే మనకి రైల్వే స్టేషన్ అయితే ఉంది. రైల్వే స్టేషన్ నుంచి స్ట్రైట్గా బయటికి రాగానే ఎదురుగా హాస్పిటల్ అండ్ రైట్ సైడ్ అయితే మనకి టెంపుల్ అయితే కనపడుతుంది. ఇక్కడ మీరు చూసారు అసలు కోక్ రిఫండ్ మిషన్స్ అయితే ఉన్నాయి. బాటిల్స్ అందులో వేస్తే మనకైతే మనీ అయితే వస్తాయి. బట్ ఆల్రెడీ మిషన్స్ అన్ని ఫుల్ అయిపోయి ఉన్నాయి, క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, అందుకు. ఇదిగోండి ఇది రైల్వే స్టేషన్ రోడ్డు, ఎదురుగా హాస్పిటల్ ఉంది. అండ్ పక్కన రైట్ సైడే మనకి టెంపుల్కి వెళ్ళే దారి అయితే వచ్చింది. పదండి ముందుకు వెళ్దాం. టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేసాం. క్యూ కూడా పెద్దగా ఏం కనపడట్లా, బాగానే ఉంది. దర్శనం ఎంత టైం పట్టిద్దో చూద్దాం. అండ్ ఇక్కడే బీటల్ మందిర్ అని చెప్పి ఉంది, లోపలికి వెళ్దాం రండి. చాలామంది యాత్రికులు వస్తారు కదా, ఇక్కడ లోపలైతే చాలామంది చెట్లు నీళ్ళు అట్లా కూర్చున్నారు, బాగా ఎండ ఎక్కువ ఉందని. ఇక్కడ పక్కనే ఆశ్రమాలు కూడా ఉన్నాయి, సో చాలామంది ఇక్కడే స్టే అయితే ఉంటున్నారు. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం రండి, ఎలా ఉందో చూద్దాం. గుడి చుట్టూ లోపల రామాయణానికి సంబంధించిన కొన్ని చిత్రాలు అయితే వేసున్నాయి. చాలా ప్లెజెంట్గా ఉంది లోపలైతే. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్దాం పదండి. టెంపుల్ లైన్ దగ్గరికి అయితే వచ్చేసా. పక్కనే ఏటీఎం కూడా ఉంది చూడండి. ఏటీఎం ఎవరికైనా అవసరం అయితే, టెంపుల్కి స్టార్టింగ్లో అయితే ఏటీఎంస్ కూడా ఉన్నాయి. ఇదే ముఖద్వారం, మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచే మన లోపలికి అయితే వెళ్ళాలి. చూడ్డానికి అయితే ఇక్కడ ఖాళీగానే అనిపిస్తుంది, కానీ క్రౌడ్ అయితే ఉంది. లోపలికి వెళ్ళి చూడాలి ఎలా ఉండిద్దో, ఎంత టైం అయిద్దో ఏంటో దర్శనంకి. చాలా పెద్ద ప్రాంగణమే ఉంది, చాలా దూరం అయితే ఉన్నట్టుంది టెంపుల్కి. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి మనకి ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్ళే దారిలో కూడా చాలా మినరల్ వాటర్ అయితే దొరుకుతుంది ఎక్కడైనా సరే.
శ్రీరాముని దర్శనం చేసుకొని హనుమాన్ గారికి వెళ్దాం. ఇక్కడ నుంచి పక్కనే ఉండిద్ది. సరయూ నది నుంచి మనం ఒకవేళ వస్తే గనక అట్నుంచి లతా మంగేశ్వర్ చౌక్, దాని తర్వాత హనుమాన్ గర్హి, దాని తర్వాత మనం శ్రీరామ జన్మభూమి మందిరానికి అయితే రావచ్చు. అట్నుంచి అయితే బాగుండిద్ది, ఎందుకంటే సరయూ నదిలో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి అట్నుంచి 1 by 1 చూసుకుంటూ అయితే రావచ్చు. బట్ నేనైతే తీసుకున్న రూమ్ ఇటువైపు ఉంది కాబట్టి నేను ఇటు నుంచి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనకి స్టార్టింగ్లో సెక్యూరిటీ చెక్ అయితే ఉంది. అది సెక్యూరిటీ చెక్ చేసుకొని మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాం. ఇంకా ఫ్రంట్ అయితే ఏవో ఉన్నాయి, పదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మన చెప్పలు, షూస్ అవన్నీ ఇక్కడైతే డిపాజిట్ చేసేస్తే మనకి టోకెన్ అయితే ఇస్తారు. సో మనం అది తీసుకొని లాకర్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇదిగోండి పక్కనే ఎదురుగా లాకర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మన బ్యాగ్స్ అవి అయితే ఇక్కడ ఇచ్చేయచ్చు. ఇక్కడ నుంచి టెంపుల్కి పక్క నుంచి దారి అయితే ఉంది, సో దగ్గరగా వెళ్ళిపోవచ్చు. కెమెరా అలో చేయరు కాబట్టి నేనైతే కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తున్నాను. జై శ్రీరామ్. చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. దర్శనం అయితే అయిపోయింది ఒక 1/2 అవర్లోనే. ఎంత క్రౌడ్ ఉన్నా సరే లైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే దర్శనం అయితే అయిపోయింది. నేను నా బ్యాగ్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు ఇంకా మన షూస్ తీసుకొని మనం నెక్స్ట్ హనుమాన్ గారికి అయితే వెళ్దాం. ఇదిగోండి ఓవరాల్ బయట సైడ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇది నాకు ఇచ్చిన టోకెన్. అండ్ చూస్తున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ అయితే హాస్పిటల్ ఉంది, లెఫ్ట్ సైడ్ హనుమాన్ గారికి వెళ్ళే దారి అయితే ఉంది. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేసేసి మనం నెక్స్ట్ స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో కచోడి, సమోసా ఇవే దొరుకుతున్నాయి. టెంపుల్కి రైట్ సైడ్ ఇంకా చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి మీరు చూస్తున్నట్టయితే మార్నింగే హోటల్స్ అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ ఇటు మార్నింగ్ హోటల్స్ పక్కనే బ్యాంక్స్, ఏటీఎంస్ కూడా ఉన్నాయి. టెంపుల్కి దగ్గరలో అయితే మనకి ఏటీఎంస్ అన్నీ దొరుకుతాయి. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇదిగోండి ఇప్పుడు ప్రెజెంట్ మనం హనుమాన్ గారికి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకొంచెం మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. ఇక్కడే మనకి ప్రసాదం తీసుకునే కౌంటర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ గారికి వెళ్ళే దారిలో ఎక్కువ లడ్డు షాప్స్ అయితే ఉన్నాయి. ఆంజనేయ స్వామికి ఎక్కువ ఇక్కడ లడ్డూలు అయితే ప్రసాదంగా పెడుతున్నారు. మొత్తం ఈ సందంతా అన్ని స్వీట్ షాప్స్, ప్రసాదాలే అవే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే మనకి క్యూ అయితే వచ్చింది. ఇదిగోండి హనుమాన్ గారికి వెళ్ళే క్యూ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు క్యూలో దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్దాం, పదండి. జై శ్రీరామ్. ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా మంది ప్రసాదం కింద లడ్డూస్ అవి అయితే తీసుకొని వెళ్తున్నారు. లైన్స్ కూడా చూసారు కదా ఎన్ని ఉన్నాయో. సో ఎక్కడ మనకి వెయిట్ చేయాల్సిన పని అయితే మోస్ట్లీ ఉండదు. దర్శనం కూడా చాలా తొందరగా అయితే అయిపోయింది.
టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇదే హనుమాన్ గారి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడే ఆంజనేయ స్వామి నివసించారని అయితే చెప్తున్నారు. దర్శనం అయితే అయిపోయింది. ఈ పక్కనే ఇంకా మండపాలు అవన్నీ ఉన్నాయి. అక్కడైతే భజన అయితే చేస్తున్నారు. మీరు చూసుకున్నట్టయితే చాలా స్పిరిచువల్గా అనిపించింది, డైవర్షనల్గా చాలా బాగుంది నాకైతే ఈ ప్లేస్కి విజిట్ చేయడం. అంటే ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆంజనేయ స్వామివి. అక్కడ కూడా మనం దర్శనం చేసుకొని లతా మంగేశ్వర్ చౌక్ అండ్ అలాగే సరియూ రివర్ నది దగ్గరికి అయితే వెళ్దాం. ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో మనం ఏం లంచ్ చేద్దాం. లంచ్ అయితే ఇక్కడ ఎక్కువ రోటీస్ అవే దొరుకుతాయి. సో నేనైతే థాలీ ఆర్డర్ చెప్పా, అన్ని రైస్ కూడా కవర్ అయిద్దని. నాకైతే 150 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇదిగోండి ఇదే లతా మంగేశ్వర్ చౌక్. ఇటు నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఇటు నుంచి వస్తే గనక మీరు సరయూ నది రివర్ దగ్గర నుంచి 1 by 1 స్టార్ట్ చేసుకొని శ్రీరాముని జన్మభూమి మందిరానికి అయితే వెళ్ళొచ్చు. అందరూ ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.